ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. అవునండి, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడిన మాట వాస్తవం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది. యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేయను అని రాయబడింది. యథార్థత అంటే మనుషుల ఎదుట దేవుని ఎదుట ఒకే విధంగా ఉండడం. అలా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని రక్షిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక యథార్థవంతులముగా మనం ఉండి దేవుని ఎదుట, మనుషుల ఎదుట, వ్యక్తిగతంగా మనం ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్నప్పుడు, జనుల మధ్యలో ఉన్నప్పుడు ఒకే భక్తి చేస్తూ ఒకే విశ్వాసం కలిగి నడుచుకుందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.